మూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ప్రచార పర్వంలో బీజేపీ దూసుకుపోతుంది. ఎన్నికలు గెలవడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి బీజేపీకి అభ్యర్థులు కూడా ఆ పార్టీకి అనుకూలంగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి, టీచర్స్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి, నల్గొండ ఖమ్మం వరకు చెందినటువంటి అభ్యర్థి సర్వోత్తం రెడ్డి ఒక్కసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సర్వోత్తం రెడ్డి గారు, ఆల్రెడీ ఎన్నికల నోటిఫికేషన్ అయిపోయింది, ఒకవైపు నామినేషన్స్ జరుగుతున్నాయి. ఎట్లా ఉంది ప్రచార పర్వం అనేది, ఎట్లా కొనసాగుతుంది? మరి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటన మరి ఇటీవలనే వెలువడ్డప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల కార్యక్రమాలు ఎట్లుంటాయనేది నేను రాష్ట్ర సంఘ బాధ్యునిగా పనిచేసినప్పుడు తెలుసు. దానికి అనుగుణంగా నేను జూన్ 12 పాఠశాల ప్రారంభమైనప్పటి నుంచెల్లే పాఠశాలల్లో విజిట్ చేయడం జరుగుతూ ఉన్నది. సెప్టెంబర్ 30న ఎన్రోల్మెంట్ కార్యక్రమం జరిగినప్పటి నుంచి దాదాపుగా ప్రతిరోజు మరి పాఠశాలల సందర్శన, ఉపాధ్యాయులను వారి ఇంటి వద్దల కలిసే కార్యక్రమాన్ని చేపడుతూ మరీ ముఖ్యంగా ఎన్రోల్మెంట్లో గణనీయంగా ఓటర్ల నమోదు పెరుగుదల కోసం కూడా నేను నా వంతుగా కృషి చేయడం జరిగింది. ఒకటే, ఇవాళ ఈ విద్యారంగం సమస్యలు కూడుకొని పోయింది. ఉపాధ్యాయులు కూడా చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. వీటి పరిష్కారాని కోసం ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక తీర్పును ఉపాధ్యాయుల ద్వారా పొంది వారి సమస్యల పరిష్కారం కోసం నేను పనిచేయడానికి ముందుకెళ్తా ఉన్నా. మరి రేపు నేను ఒక సెట్ నామినేషన్ ఫామ్ కూడా నల్గొండలో సబ్మిట్ చేస్తూ ఉన్నా. ఏది ఏమైనా నేను అంటున్నా, 2019కి పూర్వపు రోజులు, ఈ 6 ఏళ్లలో ప్రస్తుత రోజులు, వీటిని బేరు చేసుకొని రాబోయే రోజుల్లో ఉపాధ్యాయుల భవిష్యత్తు, విద్యారంగ భవిష్యత్తు కోసం ఈ ఎన్నిక ఉపయోగపడాలని నేను ఉపాధ్యాయులను కూడా ఒకటే కోరుతున్నా. మీరు ఆలోచించుకోండి, ఇవాళ అభ్యర్థులను పరిశీలించండి, అభ్యర్థుల యొక్క గుణగణాలు చూడండి, చరిత్రలు చూడండి. మీకు ఎవరు బెటర్ అంటే వారికే ఓటేయాలని కోరుతా ఉన్నా. అందులో నేను ముందు వరుసలో ఉంటాననే పూర్తి ఆత్మవిశ్వాసం, నమ్మకం నాకున్నదని కూడా మీ ద్వారా, ఆర్టీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక్క తపస్సు అంటే అనుబంధం సంఘం, బీజేపీకి అనుబంధ సంఘం ఏంటంటే తపస్సు ఒకటేనా? ఇంకా పీఆర్టీ కానీ ఇతర టీచర్ సంస్థలు కూడా చాలా ఉన్నాయి. ఆ సంఘాలకు సంబంధించి మద్దతు కూడా కూడగట్టుకుంటున్నారు. వాళ్ళ నేను బీజేపీ అభ్యర్థిగా తపస్సు మద్దతుతో పోటీ చేస్తూ ఉన్నా. సరే, కొన్ని చిన్న చిన్న సంఘాల మద్దతు కూడా నేను త్వరలో పొందబోతున్నా. ఏది ఏమైనా వాళ్ళ సంఘాలు అనేటి తమ బాధ్యతను సరిగా నిర్వర్తిస్తలేదు. ఉదాహరణకు నేను ఒకటి చెప్తా. నేను 2019కి పూర్వము రాష్ట్ర అధ్యక్షునిగా ఒక ప్రధాన సంఘానికి ఉన్నా. అప్పుడు 317 జీవో విషయాల్లో చాలా చర్చలు, చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో చర్చలు జరగడం, తర్వాత ప్రభుత్వంతో చర్చలు జరగడం. అప్పుడు ఈ విభజన ఉద్యోగులు జరగాలంటే నేను ఆనాడు 10 ఉమ్మడి జిల్లాలకు 10 జోన్లు ఉండాలని కోరిన. అందులో ఉపాధ్యాయ పోస్టులు, ముఖ్యంగా హెచ్జిటీలను, స్కూల్ అసిస్టెంట్లను జోనల్ పోస్టులు చేయాలన్నా. కానీ దురదృష్టం, ఇవాళ సంఘాలు, ఎమ్మెల్సీలు పట్టించుకోకుండా 7 జోన్లను చేయడం, తర్వాత హెచ్జిటీలను, స్కూల్ అసిస్టెంట్లను డిస్టిక్ క్యాడర్ చేయడంతో ఇవాళ 317 జీవో ద్వారా ఒక పెద్ద సమస్య తలెత్తింది. ఒక 20 మంది ఉపాధ్యాయుల ఆత్మహత్యలకు కూడా ఆ జీవో కారణమైంది. దాని బాధ్యత కూడా నేను సంఘ బాధ్యులు, తర్వాత ఎమ్మెల్సీలు వహించాలని కోరుతా ఉన్నా. ఆనాడు నేను ఆ సంఘ అధ్యక్షునిగా కోరిన తీరుగా జీవోలో వెలువడితే ఇవాళ ఉపాధ్యాయులకు ఇబ్బందులు లేకుండా అందరము హాయిగా తమ స్వస్థలాల్లో పనిచేసే అవకాశం ఉంది. ఇగో ఇది నేనేమంటున్నా అంటే ఉపాధ్యాయ సంఘాల నిర్లక్ష్యం. అందుకే ఇవాళ సంఘాలకు అతీతంగా కూడా ఉపాధ్యాయులు ఎవరైతే మా సమస్యలను పరిష్కరిస్తారో, సమస్యల పరిష్కారానికి ఒక విజన్ ఉంటుందో వారిని ఎన్నుకోవడంలో ముందున్నారు. అందులో నేను మొదటి వరుసలో ఉన్నానని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ మధ్య టీచర్లకు సంబంధించి ప్రధాన సమస్య 317 జీవో. దానికోసం రోడ్ ఎక్కారు, పిల్లలతో వచ్చారు, ఫ్యామిలీలతో వచ్చారు. అనేక సార్లు కూడా హైదరాబాద్ వరకు వచ్చి స్ట్రగుల్ చేయడమే కాకుండా ఇక్కడికి వచ్చి ధర్నాలు కూడా చేశారు. ఆ సమస్య పరిష్కారానికి మీరేమైనా వారికి చెప్తారా? వాళ్ళకి ఏమైనా అష్యూరెన్స్ ఇస్తారా మిమ్మల్ని ఎన్నుకుంటే? ఒకటి, ఆ జీవో 22లో వచ్చినప్పుడు సరే తపస్సు సంఘం ఉద్యమించింది. ఆనాడు ప్రభుత్వం తపస్సు ఉద్యమానికి మరి దిగిరాని సందర్భంలో నేను భారతీయ జనతా పార్టీలో ఉద్యోగ ఉపాధ్యాయ సెల్ కో చైర్మన్గా ఉన్నా. అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి దృష్టికి సమస్యను తీసుకపోతే వారు దీక్షకెళ్ళి మరి 317 జీవో
బాధితులందరికీ అండగా ఉండడానికి 10 రోజులు జైల్లో ఉన్న సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. ఇప్పుడు నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా, 317 జీవో బాధితులందరికీ న్యాయం చేకూర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. దీంట్లో నేను చెప్పినట్టుగా జోనల్లు 10 చేయాల్సిందే. మా హెచ్జిటీలను మరీ ముఖ్యంగా తర్వాత స్కూల్ అసిస్టెంట్లను తర్వాత ఇంకా ఉద్యోగులను కూడా వారి విద్యార్హతలు బట్టి డిస్టిక్ క్యాడర్ జోనల్ క్యాడర్లను నిర్ణయించాలి. అట్లా చేసినప్పుడు మరి 317 జీవో ద్వారా అన్యాయం జరిగిన ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం ఏమంటది అని అంటే, మేము కేంద్ర ప్రభుత్వానికి మళ్ళీ జీవో సవరణల కోసం తీసుకుపోవాలని అంటున్న సందర్భంలో ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నా, భారతీయ జనతా పార్టీ మరి ప్రభుత్వం రాసే లెటర్కు మరి అండగా ఉండి కేంద్రం నుంచి సవరణ ఉత్తర్వులకు కూడా మేము సహకరిస్తాం. ఖచ్చితంగా రేపు బాధితులందరికీ న్యాయం, మార్చిలో ఎన్నికలు అయిపోతాయి, మళ్ళీ మా పాఠశాలలు ఓపెన్ అయ్యే వరకు వారందరినీ కూడా వారి స్వస్థలాలకు తీసుకొచ్చే బాధ్యతను మరి ఇక్కడ నేను, కరీంనగర్ నుంచి కుమరయ్య గారు, ఇప్పటికే ఉన్న ఏవిఎన్ రెడ్డి గారు, ఈ ముగ్గురం ఎమ్మెల్సీలు బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. రేపు నామినేషన్ ఫస్ట్ సెట్ చేస్తామంటున్నారు, ఎవరైనా ముఖ్య అతిథి వస్తున్నారా లేదంటే సెకండ్ నామినేషన్ ఎప్పుడు పెట్టుకోబోతున్నారు? సరే, రేపటి సెట్లో కూడా ముఖ్య అతిథులు మరి ఒక 2 ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ కాబోతూ ఉన్నారు. అది కాసేపట్లో నిర్ణయం అవుతుంది. మా ఇన్ఛార్జు రామచంద్రరావు గారు ఎక్స్ఎమ్మెల్సీ వారి ఆధ్వర్యంలో రేపటి సెట్ నేను పూర్తి చేస్తూ ఉన్నా. సరే, మేము పార్టీ పెద్దలను విచారించి మరి చివరి రోజు 10వ తారీఖు సోమవారం రోజు మరి ఉపాధ్యాయులను కొందరిని తీసుకొచ్చి ఒక ర్యాలీగా కూడా మరొక 2 సెట్లను ఆ రోజు నామినేషన్లు పూర్తి చేసే ఆలోచనలో ముందుకెళ్తా ఉన్నాం. ఆల్ ది బెస్ట్ అండి. ఇది ఒకవైపు తపస్సే కాకుండా ఇతర ఏదైతే టీచర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మద్దతు కూడబెట్టుకుంటున్నాం. అనేకమైనటువంటి టీచర్ సమస్యలు, గతంలో ఉన్నటువంటి సమస్యలు అలాగే కంటిన్యూ అవుతున్నాయి. ఈ మధ్య వచ్చినటువంటి 317 జీవోకి సంబంధించినటువంటి అంశం పెద్ద ఎత్తున చర్చ జరిగింది కాబట్టి దానికి సంబంధించి కూడా 317 జీవో కూడా అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అక్కడి నుంచి సవరణలు చేపించి వాటన్నిటి సమస్యను తీర్చడమే కాకుండా నామినేషన్కు సంబంధించి రేపు ఒక నామినేషన్ చేస్తున్నారు. ఆ తర్వాత సెకండ్ నామినేషన్కు సంబంధించి మాత్రం 10వ తేదీన వేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి తమకు గెలిపిస్తే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీతో పాటు తాము వచ్చే ఎన్నికల్లో 2 ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్నాయి. కాబట్టి ముగ్గురం కలిసి టీచర్ సమస్యల మీద పోరాడి వాళ్ళ సమస్యలన్నింటినీ తీరుస్తామని చెప్పి కూడా టీచర్లకు అటు సర్వోత్తమ్ రెడ్డి భరోసా ఇస్తున్నారు. కెమెరామెన్ గజప్పతో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.